కథ పేరు ది రోబోట్ చింటూ మరియు ది మ్యాన్. ఈయనకి కుర్రవాడు ఉండేవాడు, చలాకీ అయిన కుర్రవాడు ఉండేవాడు. తను చాలా అల్లరి పిల్లవాడు. అలాగే తన స్నేహితురాలు స్వీటీ కూడా ఉండేది. ఒకరోజు చింటూ తన రూమ్లో తన వస్తువులు సర్దుకుంటుండగా పాత గాడ్జెట్స్ అని ఒక రిమోట్ కనిపించింది. అది చాలా విచిత్రంగా ఉంది. అది ఒక మ్యాజిక్ రిమోట్ లాగా మెరుస్తూ కాంతివంతంగా ఉండి విచిత్రంగా అనిపించింది. ఏంటా అని చెప్పి చూడగా తనకు ఒక అద్భుతమైన ఒక దానిని కనుగొంటాడు. అది ఆన్ చేయగా మెరుస్తూ టైం మిషన్ లాగా తనకు అనిపించింది. సరే ఏంటి అని చెప్పేసి దాన్ని ట్రై చేద్దాం అని చెప్పి ఒకరోజు చింటూ తన స్కూల్కి వెళ్ళి తన ఫ్రెండ్ స్వీటీతో ఇలా అంటాడు, నాకు ఒక పాత గాడ్జెట్స్లో నేను సర్దుతూ ఉండగా ఒక రిమోట్ కనిపించింది. అది చాలా వినూత్నంగా ఉంది, విచిత్రంగా ఉంది. అది ఒక టైం మిషన్ లాంటి ఒక రిమోట్ నేను చూశాను. అంటే అప్పుడు స్వీటీ అంది, నువ్వు ఇలాంటి పనులే చేస్తావు ఎప్పుడు, ఏం తెచ్చావు మళ్ళీ అని అంటుంది. నాకు కూడా తెచ్చాను చూడు, ఈ రిమోట్ చాలా విచిత్రంగా ఉంది అని తనకు చూపిస్తాడు. మళ్ళీ ఏదో తప్పు చేయబోతున్నావా అంటే, లేదు చూడు నేను ఒక పని చేస్తాను, నీకే షాకింగ్గా అనిపిస్తుంది అని చెప్పి అంటాడు. అప్పుడు తన రిమోట్తో పాస్ బటన్ నొక్కగానే తన టీచర్పై ప్రయోగిస్తాడు. ఆ బటన్ ప్రెస్ చేయగానే తన టీచర్ పాస్ రూపంలో ఉండిపోతుంది, చాలా స్టక్ అయిపోయి ఉండిపోతుంది. అలా ఆగిపోవడం చూసి, నువ్వు ఏదో తంటాలు తెచ్చిపెట్టేలా ఉన్నావు, ఏం చేసావు నువ్వు అంటే, నేను ఏమీ చేయలేదు నువ్వే చూడు అని చెప్పేసి మళ్ళీ రిజ్యూమ్ చేస్తాడు. అలా తన కాలాంతర ఆపగలిగేవాడు, అలాగే దాన్ని మామూలు రూపంలో తెచ్చేవాడు. ఇది సరదాగా ఆడుకునే పద్ధతిలో అయితే బాగుంటుంది, కానీ చింటూ ఏం చేశాడంటే, ఇది ఆడుకుంటూ తను ఉండగా తన ల్యాబొరేటరీ రూమ్లో స్కూల్కి ఆపోజిట్గా ఉంటుంది. ఆ ల్యాబొరేటరీ రూమ్లో ఉండగా ఒక రోబోట్ స్విచ్ ఆన్ చేయగానే తనకు తెలియకుండా ఒక రోబోట్ పెద్ద ఆకారంలో ఉండి చాలా డేంజరస్గా ఉండే ఒక రోబోట్ ఆన్ అయిపోతుంది అన్నమాట. ఆన్ అవడంతో అక్కడ ఉన్న పిల్లలందరూ చాలా భయపడిపోతారు. ఆ రిమోట్ కంట్రోల్లో ఉండే రోబోట్ ఆన్ అవడం వల్ల ఆ పిల్లలు కూడా భయపడుతుంది. అలా భయపెడుతూ ఉండగా బయటకు కూడా వెళ్ళిపోతుంది ఆ రోబోట్. అది తెలిసి చింటూ ఏం చేయలేకపోతాడు. ఎలా కంట్రోల్ చేయలేదో తెలియకుండా ఉండిపోతాడు. బయటకు వెళ్ళగానే అక్కడ ప్రజలందరినీ కూడా భయపెడుతుంది ఆ రోబోట్. ప్రజలందరూ పారిపోతారు. ఆ రిమోట్ కంట్రోల్తో ఎలా ట్రై చేయాలో తెలియక తన ల్యాబొరేటరీ రూమ్లో ఉన్న సైంటిస్ట్ దగ్గరికి పిల్లలు ఆ రిమోట్ని తీసుకుని వెళ్తారు. అప్పుడు ఆ సైంటిస్టు షాక్ అయ్యి, ఏంటి ఈ రిమోట్ చాలా విభిన్నంగా ఉంది, ఇది చాలా డేంజరస్ అని చెప్పి తను ఏం చేయాలో తెలియక అది చెక్ చేసి ఆ రోబోట్ని తన ల్యాబొరేటరీ రూమ్లోకి తీసుకొచ్చి ఆఫ్ చేస్తాడు. అప్పుడు అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటారు పిల్లలును సైంటిస్టు. అప్పుడు ఇంకా ఏం చేయలేక అది రిమోట్ని పని చేయకుండా చేస్తాడు సైంటిస్ట్. అప్పుడు ఒక పార్క్లోని, ఇక తీసుకుంటావా చింటూ రిమోట్, ఇప్పుడు ఏం పని చేయదు అంటే, నాకు వద్దు అన్నట్టుగా చింటూ ఆ సైంటిస్ట్కి ఇచ్చేస్తాడు. ఇలాంటి పనులు ఎప్పుడు చేయకూడదు. మనకున్న వస్తువు దొరికినా సరే, ఎక్కడన్నా సరే డేంజర్ అని తెలిస్తే దాన్ని ప్రయోగించకూడదు, అది పడేయాలి. ఇలాగే తంటాలు తెచ్చిపెడతాయి. శుభం.